హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ శ్రీవారి లడ్డు వివాదంతో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అరాచకాలకు అక్రమాలకు స్పేస్ లేకుండా పోయింది. పచ్చ మీడియా రాస్తున్న లుచ్చరాతలు మాత్రమే జనం నోటీసులోకి వస్తున్నాయి. నిన్న చంద్రబాబు గారి హయాంలోనే అంటే ఆయన విజయవాడలో పర్యటిస్తున్న సందర్భంగానే విజయవాడ వరద బాధితులకు ఇప్పటికీ సరైన న్యాయం జరగలేదు, వాళ్ళకు ప్రకటించిన 25,000 రూపాయలు బాధితులకు అందలేదన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో వరద బాధితులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న ధర్నా విజువల్స్ ర్యాలీలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బోండా ఉమా ఆయనను కలిసేందుకు బాధితులు వెళ్తే అక్కడ ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది నినాదాలు చేస్తే కొంతమందిని బోండా ఉమా అనుచరులు పట్టుకొని మరి భయంకరంగా కొట్టిరు. తర్వాత అందరూ చూస్తుండగానే ఒక పోల్కు కట్టేసి కొట్టిన వీడియో ఒకటి వైరల్గా మారిందనమాట. అది చూపించలేము, రిపోర్ట్ పడే అవకాశం ఉంది. ఒకసారి ఆ వార్తను చదివే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులు ఉన్న చోట టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు దారుణానికి పాల్పడ్డారు. సమాజం సిగ్గుపడేలా ఆ చర్యలు ఉన్నాయి. వరద బాధితులపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులు దాడికి పాల్పడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అజిత్ సింగ్ నగర్లో ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయం వద్దకు వరద బాధితులు సాయం కోసం వెళ్లారు. ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులు అందని వరద బాధితులు బోండా ఉమా కార్యాలయం వద్దకు 5 రోజులుగా వెళ్తా ఉన్నారు. బోండా ఉమాకు ఓటేసి తప్పు చేశామని సాయం కోసం వెళ్ళిన వ్యక్తి ఒకరు కామెంట్ చేశాడు. దీంతో అతన్ని 15 మంది బోండా ఉమా అనుచరులు చుట్టుముట్టి చితగొట్టారు. ఆ దాడి చాలదన్నట్టుగా అక్కడే ఉన్న స్తంభానికి కట్టేసి అందరూ చూస్తుండగానే కొట్టారు. ఇదా బాధితులకు మీరిచ్చే బహుమతి? వాళ్ళు ఏమడుగుతున్నారు? వరదల్లో సర్వం కోల్పోయినాం, కాస్త ప్రభుత్వం సైడ్ నుంచి సాయం చేయండి అని అడగడం కూడా తప్పేనా? సరే, ఆవేశంలో కొంత వ్యతిరేక స్లోగన్స్ తీసుకుంటే తప్పేమున్నది? మనం చేసిన వైఫల్యాలకు మన అసమర్థతకు ఎవడు ప్రశ్నించొద్దు. ఇదే కదా మన విధానం. కొందరు మహిళలు ధైర్యం చేసి ఇదేం అన్యాయమని నిలదీసే ప్రయత్నం చేశారు. వాళ్ళను కూడా బెదిరించడంతో దూరంగా వెళ్ళి కట్టేసి కొడుతున్నారని ఆవేదనతో చూస్తుండిపోయారు. ఈ విషయం తెలిసిన అజిత్ సింగ్ నగర్ వాసులు అక్కడికి చేరుకోవడం మొదలుపెట్టారు. దీంతో వ్యవహారం రచ్చకు దారితీస్తుందని అక్కడి నుంచి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అనుచరులు ఉడాయించారు. ఇదేనా బాబు గారు మీ పాలన తీరు? మన పచ్చ పేపర్లలోనేమో పెద్ద పెద్ద అక్షరాలతో వరద బాధితుల్లో సర్వం కోల్పోయిన వాళ్ళకు ఇంటికి 25,000 రూపాయలు, అర్బన్లో అయితే 25,000, రూరల్లో అయితే 10,000 అని చెప్పి పెద్ద పెద్ద ఆర్టికల్స్ వేయించుకుంటారు కదా. ఇప్పుడు ఆ సాయం ఏది ఏని అడుగుతున్నారు వీళ్ళు? దానికే కట్టేసి కొట్టేంత దాకా మీ పాలన సాగుతుందంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలి? ఇది ఏమన్నా ఆఫ్ఘనిస్తానా లేకపోతే హిజ్బుల్లా పాలననా? శ్రీలంక నయం కదా మీకంటే. శ్రీలంక, ఆ బంగ్లాదేశ్, సోమాలియా అక్కడన్నా కనీసం కొంచెం స్వేచ్ఛగా మాట్లాడే వీలుంది. సో మిమ్మల్ని ఆ దేవదేవుడే శిక్షించాలి. ఇక ఈ ప్రజల నుంచి అయిపోయింది. ఎందుకంటే ఓటేసినరు, ఆ సందర్భం అయిపోయింది. ఇక మళ్ళీ ఎన్నికల దాకా మీరు ఏం చేసినా చూస్తూ ఉండాలన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్య స్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.